శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 14వ అధ్యాయము ప్రారంభం. పురాణాలకు పుట్టినిల్లు అయిన నైమిషారణ్యంలో మునుల కలహం, శ్రీహరి హితబోధ వంటి అంశాలను గురుసునమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం ద్వారా ఈ కథలో తెలుసుకుందాం. నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నపూకు 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోమతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిషారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్లు తెలుస్తోంది. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహ పురాణాల్లో నైమిషారణ్య ప్రస్తావన ఉంది. నైమిషారణ్యం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం. ఇక్కడ విష్ణువు మనరూపంలో పూజలందుకుంటూ ఉన్నాడు. పూర్వము ఎందరో మునీశ్వరులు ఆవాసమైన గౌతమీ నదీ తీరంలోని నైమిషారణ్యంలో మహామహులైన మునీశ్వరులు చర్చించుకుంటూ ఉండగా హఠాత్తుగా వారి మధ్య వారిలో ఎవరు గొప్పవారన్న చర్చ మొదలై అది కలహానికి దారితీసింది. మునులందరూ ఎవరికి వారు తామే గొప్పవారమని ప్రకటించుకోసాగారు. ముందుగా భృగు మహర్షి లేచి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరులలో మొదటివాడను, కాబట్టి నేనే గొప్పవాడనని అన్నాడు. తర్వాత గౌతముడు లేచి, నేను వయసు చేత పెద్దవాడని కాబట్టి నేనే గొప్పవాడని అన్నాడు. అలాగే రోమనుడు, గార్గ్యుడు, మాండవ్యుడు, శతనుడు, పౌలస్త్యుడు, సౌనకుడు ఎవరికి వారు తామే గొప్పవారమని, అందరికంటే అధికులమని ప్రకటించుకోసాగారు. ఇలా వాదము ముదిరి కలహానికి దారితీసింది. మునుల మధ్య వివాదము పెరిగి కామక్రోధాలను జయించిన ఆ మునులు కూడా క్షణికావేశానికి లోనై యుద్ధానికి దిగారు. ముందుగా కొందరు మునులు భృగు మహర్షిని సమీపించి ఆయన జటలు పీకి ముష్టితో పొడిచారు. మరికొందరు గౌతముని గడ్డం పీకి హింసించగా గౌతముడు కూడా వారిని తన పిడికిళ్లతో పొడిచాడు. మిగిలిన వృద్ధులైన గార్గ్య, మాండవ్య మునులు యుద్ధము చేయటానికి వయోభారముతో శరీరం సహకరించక తమ ప్రత్యర్థుల సాలువాలు, కౌపీనాలు చింపివేశారు. దండ కమండలాలను విరిచివేశారు. వారంతా విప్రులు కనుక వారి వద్ద ఉన్న దండ కమండలాలనే ఆయుధాలుగా చేసుకుని పోరాడసాగారు. నైమిషారణ్యంలో మునులు ఈ విధంగా యుద్ధం చేస్తున్న సమయంలో కలహప్రియుడు నారదుడు అక్కడికి వచ్చి వారి మధ్య కలహాన్ని మరికొంచెం పెంచి ఆ విషయాన్ని శ్రీహరికి చెప్పడానికి వైకుంఠానికి వెళ్ళాడు. నారదుడు వైకుంఠంలో నైమిషారణ్యంలో మునుల యుద్ధం గురించి వివరించాడు. నారదుడు చెప్పిన మాటలు విన్న శ్రీహరి నారదునితో, ఓ మునిశ్రేష్ఠ, నా మాయ చేతనే మునులు ఈ విధంగా కలహించుకుంటున్నారు. మునులలో ఈర్ష్య, అసూయలను మాయోపాయం చేత పోగొట్టాలి. కాబట్టి ఎప్పుడు 5 సంవత్సరాల బాలురుగానే ఉండే సనక, సనంద, సనత్సు జాతులను అక్కడకు పంపుతాను. వీరితో పాటు గొప్ప మేధావి చిరంజీవి అయిన మార్కండేయుడు అక్కడకు వస్తాడు. మార్కండేయునికి సనక, సనంద, సనత్సు జాతులకు మధ్య జరిగే సంవాదంలో మహర్షులలో పరివర్తన కలుగుతుంది. నీవు కూడా అక్కడికి వెళ్ళి జరిగేది చూడు అన్న శ్రీహరి మాటలకు నారదుడు వడివడిగా నైమిషారణ్యానికి వెళ్ళాడు. శ్రీహరి ఆజ్ఞ మేరకు మార్కండేయుడు నైమిషారణ్యానికి వచ్చి మునులను శాంతింపజేయ ప్రయత్నించెను. మార్కండేయుని మృదుల వాక్కుల ప్రభావం చేత మునులు శాంతించారు. కొంతసేపటికి బ్రహ్మజ్ఞాన సంపన్నులు అయిన సనక, సనందాది మునులు అక్కడికి వచ్చారు. వారు ఎప్పటికీ 5 సంవత్సరాలు బాలురవలే ఉంటారు. కానీ వారి బ్రహ్మజ్ఞానం అపారం. మార్కండేయుడు వారికి ఎదురేగి అర్ఘ్యపాద్యాలిచ్చి తగు రీతిలో సత్కరించి వారికి పాదాలు కడిగి పాదాభివందనం చేసి ఆ నీళ్లను తన శిరస్సున జల్లుకున్నాడు. చిన్నవారైనా తనకు పాదాభివందనం చేసిన మార్కండేయుని చూసి సనక, సనందాదులు ఈ విధంగా అన్నారు. మహానుభావా, నీవు వృద్ధుడవు, బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడేవాడవు. అలాంటి నీవు ఈ సభలో బాలురమైన మాకు అర్ఘపాద్యాలు ఇచ్చి పాదాభివందనం ఎందుకు చేశావు? పెద్దలు చిన్నపిల్లలకు ఇలాంటివి చేయకూడదు కదా అంటున్న సనక, సనందాదులతో మార్కండేయుడు ఇలా అన్నాడు. ఓ ముని వల్లభులారా,
ఓ మునివల్లభులారా, మీకు బ్రహ్మజ్ఞానములు ప్రాపంచిక విషయములు పట్ల ఆసక్తి లేకుండా సదా శ్రీహరి నామస్మరణతో కాలం గడిపేవారు. ప్రతి జీవికి ప్రతిరోజు ఆయుష్ ఎంతో కొంత తగ్గిపోతూ ఉంటుంది. వయసులో పెద్దవారైనా ఎంత బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన శ్రీహరి మీద భక్తి లేకపోతే ఏం లాభం? అలాంటి వారు ఎన్నడూ పూజనీయులు కాలేరు. మీరు వయసులో చిన్నవారైనా శ్రీహరిని భక్తితో అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. శ్రీహరిని పూజిస్తూ అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. అందుకే మీరు సదా పూజనీయులు. శ్రీహరిని పూజించక, శ్రీహరి కథలను వినకుండా కోటి కల్పాలు జీవించినా ఏమి ప్రయోజనము? అలాంటి వారు ఎన్నటికీ ఉత్తములు కాలేరు. విష్ణు కథలను వినని వారు వృద్ధుడైన బాలునితో సమానము. శ్రీహరి కథలను వింటూ చెబుతూ ఉండేవారు బాలురైనా దేవతలచే పూజించేవారు అవుతారు. అందుకే మీరు 5 ఏండ్ల బాలురైనా మాకు గురువులతో సమానము, మేము మీకు శిష్యులము అని మార్కండేయుడు పలికిన మాటలు విని సనక సనందాదులు ఆశ్రమంలోని మునులకు శ్రీహరి కథామృతములను పంచిపెట్టారు. తరువాత వారు వారితో పాటు నారదుడు వైకుంఠానికి వెళ్లి శ్రీహరికి జరిగిందంతా వివరించారు. అప్పుడు శ్రీహరి వ్యాసుని అంశతో వేదాంతములను సూతునికి వివరించాడు. సూతుని వలన నైమిషారణ్యంలో మునులందరూ హరికథలు విని సంతృప్తి చెందారు. హరికథ మహత్యముతో మునులందరూ వారి కలహాన్ని వీడి శాంతించారు. గృష్ణ మద మహర్షి జహ్ను మహర్షితో, చూసావుగా జహ్నువు, ఈ విధంగా విష్ణు కథలను వినడం ద్వారా శాంత స్వభావులైన మునుల కథలను విన్నా చదివినా ముక్తిని పొందుతారు అంటూ 14వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాంద పురాణే మాఘమాస మాహత్యే చతుర్దశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. తిరిగి 15వ అధ్యాయంలో కలుసుకుందాం.